హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ ఓనస్ హాస్పిటల్. మనం హెడ్ఏక్ని మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్ అని ఎప్పుడు అనుకోవచ్చు. అంటే మందులు ఎక్కువ తీసుకుంటున్నానండి, అందుకే నాకు తలనొప్పి వచ్చింది అని మనం ఎప్పుడు అనుకోవచ్చు. సో ఆల్రెడీ ఒక పేషెంట్కి టెన్షన్ హెడ్ఏక్ అయినా అవ్వనివ్వండి, మైగ్రేన్ అయినా అవ్వనివ్వండి, వాళ్ళు ఒకవేళ పారాసిటమోల్ కానీ, లేకపోతే డైక్లోఫినాక్, నాప్రాక్సన్, లేకపోతే ట్రిప్టాన్స్, ఇది నెలకి 10 నుంచి 15 రోజులు కంటిన్యూగా తీసుకొని అలా ఒక 3 నెలలు తీసుకున్నట్టయితే అప్పుడు మనం అది మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో దీనికి క్రైటీరియా ఉందండి. ఆ క్రైటీరియా ప్రకారమే మనం డయాగ్నోసిస్ పెట్టాల్సి వస్తుంది. అండ్ దానికంటే ముందు మనకి అది అండర్లయింగ్, ఒకవేళ పేషెంట్కి టెన్షన్ హెడ్ఏక్ ఉన్నా, మైగ్రేన్ హెడ్ఏక్ ఉన్నా ఆ హెడ్ఏక్ కిందనే డయాగ్నోసిస్ పెడతాము. ఒకవేళ ఇంత మోతాదులో మందులు తీసుకున్నట్టయితేనే దాన్ని మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్ అంటాం. అండ్ ఈ వేరే హెడ్ఏక్కి మెడికేషన్ ఓవర్ యూస్ హెడ్ఏక్కి ట్రీట్మెంట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో అది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఐఎమ్ అవైలబుల్ ఎట్ ఓనస్ హాస్పిటల్స్ ఎట్ 10 AM to 8 PM. థ్యాంక్ యూ.